ఇవాళ నేను అడిగే ప్రశ్నలకు ఆ దేవుడు నా ముందు ప్రత్యక్షం అవ్వాల్సిందే. ముందు ఈ స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడగాలి. నమస్కారం స్వామి. నమస్కారం. ధర్మ సందేహం స్వామీజీ. అడుగునాయనా. నాదో బలమైన కోరిక ఉంది. దేవుణ్ణి అడిగితే తీరుస్తాడా? న్యాయమైన కోరికైతే ఖచ్చితంగా తీరుస్తాడు. ఏం లేదు స్వామి, నాకో భార్య ఉంది, దానికో చెల్లుంది. ఆ చెల్లికి ఒక మొగుడున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నిన్ను సర్ప్రైజ్ చేసే చోటుకి. ఒక్క మొగుడే ఉన్నాడు. ఆ మొగుడు ఎవడో అని కొన్ని రోజుల క్రితం వరకు అనుకున్నాను. అయితే సడన్గా సీన్లోకి మరొకడొచ్చాడు. ఇప్పుడు వాళ్లల్లో నా మరదలి మొగుడు ఎవరు అన్నది పెద్ద సమస్య అయిపోయింది. దిగు. కాసేపు పెళ్ళైందంటారు, కాసేపు పెళ్లి కాలేదంటారు. నాకు పిచ్చెక్కిపోతుంది. నా మరదలి మొగుడు ఎవరో నాకు తెలియాలి స్వామి. ఇలాంటి వాటికి దేవుడు సాయం చెయ్యడు. నువ్వే చూసి తెలుసుకోవాలి నాయనా. అంతేనా? అంతే. గుడికెందుకు తీసుకొచ్చారు? నాకు దైవభక్తి ఎక్కువ కదా, నీలాగే, అందుకే తీసుకొచ్చాను. నీలాంటి వెధవలకి దైవభక్తి కూడానా? పెద్ద పూజలు ఏమైనా చేస్తే పనవుతుందంటారా? మీరు ఏ పూజలు చేయమన్నా నేను చేస్తాను. నువ్వు గమనించి తెలుసుకోవడం తప్ప అలాంటి వాటికి పూజలుండవు నాయనా. అలాంటి ప్రయత్నాలన్నీ చేసి కనిపెట్టలేకపోయాను కాబట్టే కదా గుడికొచ్చాను. నేను నా కార్యక్రమాల్లో ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టకు నాయనా. దేవుడు కూడా నాకు న్యాయం చేయలేకపోతున్నాడు. ఏమైంది? రమ్మంటే రావేంటి? ఏం లేదు. అయితే రా. అవని వీడితో వస్తుందేంటి? ఈ రోజు నా భర్తతో గుడికి రావాల్సింది పోయి వీడితో రావాల్సిన కర్మ పట్టింది. ఛ! అవని భర్తను తీసుకొని వస్తోంది. నాలాగే స్వామీజీ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో. అవని నన్ను చూడకుండా గుట్టంతా బయటికి లాగుతాను. వన్ సెకండ్ అవని. హలో సూర్య, చెప్పు. నేను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాను, దుబాయ్కి ఇంకా రాలేదు. మ్యారేజ్ అయ్యాక బయలుదేరుతాను. ఓకే? ఈ పాటికి వికాస్ అవనిని బయటికి తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. నేను శ్రీకర్ని తీసుకుని బయటికి పోవాలి. అమ్మయ్యా, ఈ వర్క్ మీద ఇప్పటికి కొంచెం ఐడియా వచ్చింది. హాయ్. మిమ్మల్ని చిన్న మాట అడగొచ్చా? ష్యూర్. మీరేమో నెక్స్ట్ మంత్ 6న శ్రీకర్ గారితో మీ మ్యారేజ్ అన్నారు. మరి ఇక్కడ అవని ఏమో బావా బావా అంటూ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్టు శ్రీకర్ సార్ చుట్టూ తిరుగుతుంది. మాకేం అర్థం కావట్లేదు. వరసైన వాడు కదా, ఏదో చనువు కొద్దీ అలా తిరుగుతుంది. మాకైతే అలా అనిపించట్లేదు. మీ మధ్య ఏదో జరుగుతున్నట్టు కాస్త తేడాగా అనిపిస్తుంది. అలాంటిదేమీ లేదు. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో తెలీదు. కాస్త జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకే ఇంత అనుమానం కలిగేలా దగ్గరవుతుందంటే నేను జాగ్రత్త పడాల్సిన అవసరం ఇంకా ఎక్కువ కనపడుతుంది. మేమిలా అన్నామని మళ్ళీ అవని దగ్గర అనకండి. మీరు నా వెల్ విషర్స్, నేనెందుకలా చెప్తాను? అవని ఎప్పుడైనా ఓవర్ యాక్షన్ చేస్తుంటే గనక మీరు నాకు వెంటనే కాల్ చేయండి. ఓకే మ్యామ్. థ్యాంక్స్. ఇంతకీ అవని లోపలే ఉందా? లేదు, ఇందాకెవరో ఒక అతను వచ్చి బయటికి తీసుకొని వెళ్లారు. అతను అవనికి కాబోయే భర్త. అవునా?
అవని వచ్చినప్పుడు అడగండి. సరే. హాయ్. ఓ ఏంటి సడన్ సర్ప్రైజ్? ఇంట్లో బోర్ కొడుతుంది, మీతో సరదాగా కాసేపు గడుపుదామని వచ్చాను. అవునా? అయితే కూర్చో. ఇక్కడ కాదు, బయటికి వెళ్ళి స్పెండ్ చేద్దాం. బయటికా? ప్లీజ్. ఇంతకుముందు అవని కూడా అడిగింది. అవనితో బయటికి వెళ్దాంలే అని అనుకున్నాను. ఇంతలో వికాస్ వచ్చి అవనిని బయటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు కాబోయే భార్యాభర్తలు, మనం కూడా కాబోయే భార్యాభర్తలం. మరి వాళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు మనం వెళ్ళకూడదా? వాళ్ళే చిలక గోరింకల్లా తిరగాల, మనం తిరగకూడదా? పెళ్లికి ముందు స్వీట్ మెమరీస్ వాళ్ళకే ఉండాలా, మనకు ఉండకూడదా? చెప్పండి శ్రీకర్ గారు. నువ్వు అడిగిన ప్రతి దాంట్లోనూ న్యాయం ఉంది. మనం కూడా వెళ్దాం పద. వర్క్ అయిపోయిందా? అవని చేస్తున్న హెల్ప్ వల్ల వర్క్ మీద ఒక క్లారిటీ వచ్చింది. అవును, అవని వికాస్ తో బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బంది పడిందా? చాలా ఇబ్బంది పడింది. నేనే దగ్గరుండి పంపించాను. మంచి పని చేశారు. అవనికి కొంచెం మొహమాటం ఎక్కువ. మీరు అప్పుడప్పుడు అలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఎంతైనా మీ మరదలు కదా, తనకి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. షూర్. బయలుదేరదామా? వెళ్ళి కూర్చోండి. నేను డ్రైవ్ చేస్తాను నిహారిక. మీరా? అవని నేర్పింది. కొంచెం కొంచెం అలవాటైంది. ఇప్పుడు నేను ఈజీగా డ్రైవ్ చేయగలను. అవని చాలా క్లవర్గా ఈజీగా నేర్పించింది. నా ముందు దాన్ని పొగడకు, ఒళ్ళు మండుతుంది నాకు. అవని గురించి చెప్తుంటే ఏంటి అలా అయిపోయావు? అవని టాలెంట్ గురించి ఆలోచిస్తుంటే అవని ఉంటే దండేసి దండం పెట్టుండే దాన్ని. సరే కిసి. కిస్సా? కిస్ కాదు, కీసివ్వు అన్నాను. నాకు వేరేలా వినిపించిందిలే. మీరు వెళ్ళి ప్రదక్షిణలు చేసి పూజా స్థలానికి రండి. అలాగే స్వామి. నమస్కారం స్వామి. శుభం భూయాత్. ఆ అబ్బాయేనా నీ భర్త? ఇప్పుడు అవని ఏం చెప్తుందో చూడాలి. అతనే నా భర్త అని చెప్తుందా, లేదంటే కాబోయేవాడని చెప్తుందా? మాట్లాడవేంటి తల్లి? అతను నా భర్త కాదు స్వామి. తెలిసినవారు. నేను అనుకున్న రెండూ చెప్పకుండా మూడో రకంగా చెప్పిందేంటి? అతనితో రావాల్సి వచ్చింది. మీతో ఇంతకు ముందు నా బాధని విన్నవించుకున్నట్టు నా జీవితంలోకి ఏదైనా సంతోషం వచ్చిందనుకునేలోపు ఏదో ఒక బాధ చుట్టుముట్టేస్తుంది. అతనితో చూసి తనే నీ భర్త అని పొరపాటు పడ్డా. మరి పూజకు నీ భర్త రావడం లేదా? నేను చెప్పినట్టు మీరు పూజ చేసుకోవడం లేదా? నువ్వు అతనికి దేవుని రక్ష కట్టవా? ప్రస్తుతానికి నా దగ్గర సమాధానం లేదు స్వామి. నేను చెప్పిన దేవుని తాళ్ళు ఇవేనమ్మా. దిష్టితాడు కట్టుకుంటే నరదిష్టి, చెడు దిష్టి తగలకుండా ఎలా ఉంటుందో, ఈ తాడు నీ భర్తకు నీవు కడితే నీ భర్తకు కూడా ఎలాంటి దిష్టి తగలకుండా ఉంటుంది. సరేనమ్మా, ఆయన వస్తే నా దగ్గరికి తీసుకునిరా. ఈలోపు మిగిలిన జంటలకి పూజ చేస్తూ ఉంటాను. అలాగే స్వామి. నా బావ ఇప్పుడు నాతో రాకపోయినా ఏదో ఒక రకంగా ఇక్కడికి వస్తాడని నా మనసు కనిపిస్తుంది. ఈ స్వామీజీ కూడా నాలాగే అస్సలు క్లారిటీ లేనట్టుంది. స్వామి, ఏదో ఒక రకంగా నా బావ నీ సన్నిధికి వచ్చేలా చెయ్యి. నీ రక్ష నా బావకుండాలి. నేను బావ చేయికి తాడు కట్టాలి.
ఏదైనా మాట్లాడండి శ్రీకర్ గారు. మీ వికాస్ లక్కీ పర్సన్ కదా నిహారిక. ఎందుకు శ్రీకర్ గారు? అవని లాంటి అందమైన తెలివైన అమ్మాయిని భార్యగా పొందుతున్నాడు కదా. అవని నాకంటే అందమైందా? ఎవరందం వారిది. చాలా తెలివిగా సమాధానం చెప్పారు. సరే, నిజం చెప్పనా? చెప్పండి. అవని నిజంగానే నీకంటే అందమైనది. కాబోయే భార్య ముందు మరో అమ్మాయిని ఇలా పొగడొచ్చా? నేను ఫ్యాక్ట్ చెప్పాను. అయితే మీరు నా విషయంలో లక్కీ కాదా? నువ్వు కూడా అందమైన దానివే, తెలివైన దానివే. పైగా నీ జాతకం మా అమ్మ జాతకం ఒకటే. అది చాలు నువ్వు నా భార్యగా, అమ్మకు కోడలుగా రావడానికి. అర్జెంట్ మెయిల్ ఒకటి సెండ్ చేయాలి. 5 minutes అవని. నేనేం నీకోసం ఎదురు చూడడం లేదు. నా బావ వస్తే బాగుండని కోరుకుంటున్నాను. అక్కడ వికాస్ ఫోన్లో బిజీ, ఇక్కడ అవని వెయిటింగ్. అసలు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఓరి నాయనో, వీళ్ళిద్దరూ వచ్చారేంటి? ఏంటి అంత రాంగ్ మ్యాచింగ్ లా కనబడుతుంది? ఏ రెస్టారెంట్ కో సినిమాకో తీసుకెళ్తారని అనుకున్నాను. గుడికి తీసుకొచ్చారేంటి? నీకు దైవభక్తి ఎక్కువ. అలాగే నాకు కూడా కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుందని గుడికి తీసుకొచ్చాను. ఏ నీకిష్టం లేదా? అయ్యో, ఎంత మాట! గుళ్ళు పూజలు అంటే నాకు ప్రాణం. వెళ్దాం పద. అవని ఏమో శ్రీకర్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అర్థమైంది. శ్రీకర్ ఏమో ఆ అమ్మాయితో దిగాడు. 2 జంటలు బరిలోకి దిగాయి. ఎవరెవరికి ఏమవుతారో, ఎవరి చేతికి ఎవరు తాడు కడతారో ఇప్పుడు చూడాలి. శివయ్య, నన్నింకా ఈ భూమి మీద ఎందుకయ్యా ఉంచావు? ఇలాంటి నేరాలు ఘోరాలు చూడ్డానికా? శ్రీకర్ వాళ్ళు ఇక్కడికి వస్తారని అవని ఎక్స్పెక్ట్ చేయలేదా? అందుకే అవని షాక్ అయిందా? ఇది కల కాదు, నిజం. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నా బావని గుడికి రప్పించాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అవని మొహం ఆనందంతో వెలిగిపోతుంది. కానీ నెక్స్ట్ ఇక్కడ ఏం జరగబోతుందో అని నాకు టెన్షన్ పెరిగిపోతుంది. బావా, అవును, అవని మళ్ళీ ఎందుకు షాక్ అయింది? అంటే పక్కన మరొక అమ్మాయి ఉండడం ఇప్పుడు చూసిందా? ఈ దొంగ మొహంతి తీసుకొచ్చిందా? అంటే ఈ వికాస్ గాడు నిహారికకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడనమాట. కాల్స్తో చాలా లేట్ అయింది. సారీ అవని. లోపలికి వెళ్ళి అర్చన చేయించుకుందాం పద. ఏం చూస్తున్నావు? పద. పద. అరే, మీరు కూడా ఇదే గుడికొచ్చారా? అందరం అనుకోకుండా భలే కలిసాం. నాకు చాలా ఆనందంగా ఉంది. మీ నలుగురిని చూస్తుంటే నాకు రకరకాలుగా ఉంది. నువ్వు అవనిని తీసుకొని బయటికి వెళ్ళావని శ్రీకర్ గారు చెప్తే ఏ పార్కుకో రెస్టారెంట్కో వెళ్ళుంటారని అనుకున్నాను. నువ్వు వెళ్ళిన వెంటనే నిహారిక వచ్చిందావని బయటికి వెళ్దామని పట్టుబట్టింది. రెస్టారెంట్స్ కంటే గుడే బెటర్ అనిపించింది. పోనీలేండి, ఎలా అయితేనే మంచి సమయంలో మంచి చోటుకే వచ్చారు మీరు. దేవుడికి
ఎవరిని ఎప్పుడు ఎక్కడికి రప్పించుకోవాలో తెలుసు. ఏం మాట్లాడుతున్నావు అవని? ఏం లేదు నిహారిక. ఈరోజు గుడిలో ఒక విశేషం ఉందని ఇందాక స్వామీజీ భక్తులతో చెప్తుంటే నేను విన్నాను. విశేషమా? ఏంటది? కాబోయే భార్యలు, పెళ్లైన భార్యలు పూజ చేసి మంత్రించిన దేవుడి రక్షతాడుని మగాడికి కడితే ఆ మహిమ వల్ల ఆ జంట ఎన్నటికీ విడిపోదట. అవునా? అయితే నేను శ్రీకర్ గారికి కడతాను. అవని నీ చేతికి కడుతుంది. అవని వికాస్కి ఎందుకు కడుతుంది? శ్రీకర్కి కట్టాలనుకుంటుంది గాని ఇది గొడైపోయింది గాని, లేదంటే క్వార్టర్ వేసేసి ఉండేవాణ్ణి. ఆ పూజేదో చాలా బాగుంది. ఇద్దరం తాడు కట్టించుకుందాం. వాటి మహిమతో అందరం సంతోషంగా ఉందాం. నాకు కాబోయే భార్య అవని నాకు తాడు కట్టబోతుంది. థ్యాంక్ గాడ్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక పైనుంచి ఒక లెక్క. ఇప్పుడు నాకు అసలైన క్లారిటీ రాబోతోంది. అవని ఎవరి చేతికైతే తాడు కడుతుందో వాడే మొగుడు. పదండి, అందరం స్వామీజీ దగ్గరికి వెళ్దాం. మేమిక్కడికి రావడం షాకింగ్ గా ఉందా అవని? ఏది జరిగినా అది నా మంచికి నిహారిక. పదండి. పదండి. స్వామి, మా ఆయన వచ్చారు. ఇతనేనా? అవును స్వామి, ఈయనే. చాలా తెలివిగా మేనేజ్ చేస్తున్నావు అవని. ఈయనే అని అందిగాని ఇద్దర్లో ఎవరిని చూసి అందని నాకు క్లారిటీ లేనట్టే స్వామీజీ కూడా క్లారిటీ లేదు. అవని, మనం కాబోయే భార్యాభర్తలం కాబట్టి ముందు నుంచే మా ఆయన అని కమిట్ అయిపోయావు కదా. అంతే కదా బ్రో. థ్యాంక్ యూ అవని. స్వామి, మా ఆయన కూడా వచ్చారు. అదే, నాకు కాబోయే వారు కూడా వచ్చారు. నేను కూడా ఆయనకి దేవుడి తాడు కడతాను. మంచిదమ్మా. ఈ నిహారిక ఎవరి గురించి చెప్పింది? మీ అమ్మ కడుపులు మాడ. ఎందుకురా నా జీవితంతో ఒలింపిక్ గేమ్లు ఆడుకుంటారు? ముందు మీరు వెళ్ళి కాళ్ళు కడుక్కొని గుడి ప్రదక్షిణాలు చేసి గర్భగుడి ముందు ఉండండి. పూజలో కూర్చొని పూజ అయిన తర్వాత భర్తలకి తాడు కడుదురు. అలాగే స్వామి. వెళ్ళిరండి. బావా, వెళ్దాం రండి. వెళ్ళు. ఈరోజు నేను ఎలాగైనా సరే బావకి తాడు కడతాను. శ్రీకర్కి తాడు కట్టాలని నువ్వు ఆశపడుతున్నా. అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నా బావ పక్కన భార్య స్థానంలో నడవాల్సింది నేను, నువ్వు కాదు. అయినా సరే నువ్వు గెలిచినట్టు కాదు. నేను నా బావ అడుగుజాడలో నడుస్తాను.